విశ్వనగరం అని చెప్పి ఎవరైనా జబ్బలు చరుచుకుంటూ ఉంటే ఒక్కసారి ఘటన చూసిన తర్వాత కాస్త దీని మీద రియాక్ట్ కండి. అవును, విశ్వనగరం అంటే దేనికి? విశ్వనగరం అంటే ఏంటి? ఒక్కసారి ఈ విజువల్ చూడండి. ఆ తర్వాత విశ్వనగరం అనే మాట మనం మాట్లాడుకోవడానికి ఒక్కసారి 2 నిమిషాలు మౌనం పాటించాల్సింది. ఇంత దుర్మార్గం. విశ్వనగరం అంటూ ఉంటే దేనికి? వెచ్చలవిడి తత్వానికి విశృంఖలత్వమా? వెచ్చలవిడి తత్వానికి విశృంఖలత్వమా? విర్రవీగిపోతూ ఉంటారా? విరగబాట. ఒక్కసారి చూడండి, చేతిలో చంటి బిడ్డను వేసుకొని నడినెత్తి మీద సూర్యుడు సుర్రమంటూ ఉంటే గొడుగు చేతిలో పట్టుకుని వెళ్తున్న ఒక మహిళ పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో ఈ నీచుడు. ఇది ఎక్కడో జరిగింది కాదు, మన సోకాల్డ్ విశ్వనగరం, మన హైదరాబాద్లో జరిగిన ఘటన ఇది. హైదరాబాద్ మణికొండలో అమానుష్యం జరిగింది. చంటి బిడ్డతో రోడ్డుపై వెళుతున్న ఒక మహిళ, ఆ మహిళ డ్రెస్ని, నెక్స్ట్ మాట చెప్పాలంటే మీకు అర్థం కావాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది తప్ప చెప్పడానికి ఆలోచించుకుంటూ మాట్లాడుతున్న పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు. స్కర్ట్ ఉంది కదా, లేకపోతే డ్రెస్ ఉంది కదా, డ్రెస్ని పైకెత్తుతాడు. ఒక సైకో యువకుడి వీరంగం అది, పైశాచికత్వం ఇది. అల్కాపురి టౌన్షిప్ దగ్గర జరిగిన ఘటన ఇది. ఆ మహిళ ఏదో తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఒక చేతిలో చంటి బిడ్డ, ఇంకో చేతిలో గొడుగు. వెనక నుంచి వెళ్ళి మహిళ డ్రెస్ని పైకి లాగెడుతుండకడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే ఈ దృశ్యాలు మణికొండలో ఆకతాయిల ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ వినిపిస్తూ ఉంది. నిందితుడిని గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎటుపోతోందో విశ్వనగరమా? విసుగెత్తిస్తున్న నగరమా? లేకపోతే విశృంఖలత్వానికి, వినాశనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ ఉందా? మొన్ననే కదా సుమతి గారు రోడ్డు మీద నిల్చుంటే ఆవిడొక పోలీసు ఉన్నతాధికారిని కనీసం గుర్తించలేని దౌర్భాగ్యపు వెధవలున్న దేశం ఇది. కనీసం ఒక మహిళని, దట్టు ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి గుర్తించకపోవడం ఒక దౌర్భాగ్యం అయితే, ఆ తర్వాత మహిళ అని చెప్పి ఆమె పట్ల వ్యవహరించిన తీరు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు ప్రజలు ఎంత సభ్యతగా ఉంటున్నారో, ఎంత సంస్కారంగా ఉంటున్నారో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. రోడ్డు మీద వెళ్ళిపోతే అమ్మాయి మీకు అంత అలుసుగా కనిపిస్తూ ఉందా? బైక్ మీద వెళ్తూ ఉంటే అంత దుర్మార్గపు చూపులతో చంపేస్తారా? మీ కంటి చూపుతో అమ్మాయి ఇబ్బంది పడతారా? మనుషులా మీరు అసలు? వాళ్ళని ప్రశ్నించిన సందర్భం ఇంకా అది మర్చిపోకముందు దుర్మార్గులు చూడండి. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది కాబట్టి సరిపోయింది. రోడ్డు మీద అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పక్క నుంచి జర్రమని బైక్ మీద వెళ్తూ ఉంటాడు ఒకడు, ఇంకొకడేమో అమ్మాయిని ఏడిపిస్తాడు. సిగ్గుండాలి. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఈ అంశానికి సంబంధించి, ఆ తర్వాత మన దేశంలో ఎటువంటి పరిస్థితి ఉంది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, కుదిరితే అంకెలతో సైతం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి? కేసు ఏమైనా రిజిస్టర్ అయిందా? పోలీసులు ఏమైనా దీని మీద సీరియస్గా ఫోకస్ చేయడం జరుగుతుందా? కోర్స్ తెలంగాణ పోలీస్ అంటేనే స్పెషలైజ్డ్, పట్టుకున్నారంటే దాని సంగతి ఇంకంతే. సో ఇన్వెస్టిగేషన్ ఏమైనా స్టార్ట్ అయిందా? ఎస్ సచిన్, మణికొండలో అమానుష్యమైన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ఒక తల్లి తన చంటి బిడ్డతో అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంలో ఒక దుర్మార్గుడా, ఇలాంటి అతను ఒక రాక్షసుడా, ఇలాంటి పేరు పెట్టాలో అర్థం కావట్లేదు. నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై డ్రెస్ పైకి లాగి విచక్షణ రహితంగా ఒక జంతువులాగా ప్రవర్తించడం జరిగింది. ఈ సంఘటన అంతా కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మొత్తం కూడా దాని విజువల్ ని పోలీసులకి జంతువుతో పోల్చడం కూడా కరెక్ట్ కాదేమో. అటువంటి దుర్మార్గుల్ని ఏ రాక్షసులు, ఏ దెయ్యాలతోనో పోల్చాలేమో ఇలాంటి వాళ్ళని. ప్లీజ్ కంటిన్యూ. ఎగ్జాక్ట్లీ సచిన్, రాక్షసుల కంటే దారుణంగా ప్రవర్తించడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయంటూ కాలనీవాసులు
ఇటు పోలీసులకి పలుమార్లు మొరబెట్టుకున్నట్టు చెప్తా ఉన్నారు. ఏకంగా ముఖ్యంగా గంజాయి సేవిస్తూ రాత్రి వేళల్లో అల్లర్లు సృష్టిస్తూ ఉన్నారు, మాపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇటుగా వెళ్తున్నప్పుడు ఆ చిన్నపిల్లలపై దాడి చేయడం కానీ, పెద్దవాళ్ళు వెళ్ళేటప్పుడు కొన్ని పోకిరి చేష్టలు చేయడం కానీ, పేర్లు పెట్టి పిలవడం, వేరే విచక్షణ రహితంగా కొన్ని బూతులు తీయడం, పదజాలాలు వాడుతూ మమ్మల్ని చాలా దిగ్భ్రాంతి గురి చేస్తున్నారంటూ కూడా కాలనీ వాసులంతా కూడా గతంలో కంప్లీట్ చేశామంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ పెట్రోలింగ్ కొద్దిగా తక్కువగా ఉంది, మాపై నిఘా పెట్టడం లేదు. మణికొండ ప్రాంతంలో మేము ఉంటున్న ఏరియాలో అయితుందో మేము పలుమార్లు కంప్లైంట్ ఇచ్చామంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ ఏదైతే ఈ ఘటన ప్రస్తుతానికి అయితే విజువల్ ప్రకారం మనం చూస్తా ఉన్నామో ఎగ్జాక్ట్గా మేము గతంలో ఏవైతే చెప్పామో దానికి సంబంధించిన ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కూడా మేము ఎవిడెన్స్ సహా మేము ముందు పెట్టాము. పోలీసులు దీనిపై యాక్షన్ తీసుకోవాలి, దర్యాప్తు చేయాలంటూ కూడా స్థానికులు కోరుతా ఉన్నారు. ఈ ఘటన ఏదైతే ఉందో ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్తం మరిగిపోయే సిచ్యువేషన్. ఎందుకంటే ఆ తల్లి ఆ ఎండలో ఒక చంటి బిడ్డను సంకలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో వాడికి ఏం దుర్బుద్ధి పుట్టిందో ఇలాంటి దుశ్చర్యానికి పాల్పడుతూ ఉన్నాడు. అదే సందర్భంలో ఒక చిన్నపిల్లలు వెళ్ళినా కూడా ఇలాగే చేస్తారా, లేదా ఇంకేదైనా సందర్భంలో ఇంకేమైనా చేయొచ్చు. ఇలాంటి దుర్మార్గులు సమాజంలో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళపై ఇలాంటి వాళ్ళపై కఠినంగా శిక్షించాలి, వీరిపై కఠినమైన శిక్షలు వేస్తూ జైల్లోంచి బయటికి రానియద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అందరూ కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు. ఇటు దీనిపై అతనిపై అయితే కేసు నమోదైపోయింది. కానీ పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా స్థానికంగా ఉన్న ఫుటేజ్లన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఇతనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, పట్టుకుంటాం త్వరలోనే, వితిన్ 24 to 48 hours మేము అతను పట్టుకుంటాం అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ ఇంత అమానుషంగా పగలే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిపై ఇంకా కఠినమైన శిక్షలు, దారుణ శిక్షలు పడాలి. ఎందుకంటే ఇలాంటి శిక్ష పడితేనే గతంలో జరిగిన తప్పులకు ఏవైతే చూస్తూ ఉన్నామో ఇప్పుడు అలాంటి ఫ్యూచర్లో రిపీట్ కావద్దు అంటే ఇటు పోక్సో కేసు ఏదైతే వచ్చిన దాని తర్వాత అందరూ కూడా భయపడతా ఉన్నారు. కానీ అలా అంతకంటే కఠినమైన శిక్షలు రావాలంటూ కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతా ఉన్నాయి. చూస్తున్న విజువల్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని కూడా కలవరపరుస్తూ ఉంది. ఆ ప్లేస్లో ఎవరైనా ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు అదే వ్యక్తి ఒక కత్తితో కూడా దాడి చేయొచ్చు. విచక్షణ కోల్పోయిన వ్యక్తిలా ఒక మృగంలాగా మీదికి వచ్చి పడతా ఉంటే ఆ స్థానికులు గతంలో కూడా కంప్లైంట్ చేశారంటా ఉన్నారు. మరి అతని కిరాతులపై ఎలాంటి దాడి చేస్తూ ఉంటే పవన్ మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. కొన్ని గణాంకాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నీడ్ ఆఫ్ ద అవర్, ఒకటి కాదు రెండు కాదు, అమ్మాయిల మీద ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇది నేనంటున్న మాట కాదు. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏం చెప్తోందంటే రాష్ట్ర మహిళా భద్రతా విభాగం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మహిళలపై ఏటా 20,000 నుంచి 24,000 వరకు కూడా వివిధ రకాల కేసులు నమోదవుతూ ఉన్నాయి. రిమెంబర్ 4 కోట్ల ప్రజలు ఉన్న తెలంగాణ, దీంట్లో మనం అమ్మాయిలకి మన మహిళలకి ఏమిస్తున్నాం? కనీసం భద్రత ఇవ్వగలుగుతున్నామా? రోడ్డు మీద అమ్మాయి కనిపిస్తే చాలు బూతులతో విరుచుకుపోయి దుర్మార్గపు వ్యవస్థ, దుర్మార్గపు సమాజం ఉన్న పరిస్థితుల్లో మీ ఇంట్లో అమ్మాయిలు లేరా అని చెప్పి అమ్మాయిలు క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పగలిగే గుండె ధైర్యం ఆ బూతు ప్రయోగించే ఒక్కడికైనా ఉందా? అనుకోవచ్చు కాక నేను ఒకడు బూతు మాట్లాడితేవని చెప్పి నీ వల్ల ఇంకొకడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాడి వల్ల ఇంకొకడు పాడై ఇటువంటి వాళ్ళకి చేరితే ఇదిగో ఇటువంటి అఘాయిత్యాలే జరుగుతాయి. బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు బాధ్యతగా ఉండవు, కానీ నీ కుటుంబానికి నీ ఇంటికి మాత్రం ఏం